ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హైడ్రా అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్నటువంటి లేని హైప్ను క్రియేట్ చేసి హైడ్రా అంశాన్ని ముందేసుకొని కాలయాపన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నేను సూటిగా 2 ప్రశ్నలు విధిస్తున్నా. మీరు అపాయింట్ చేసినటువంటి రంగనాథ్ గారు ఈయన కమిషనరా లేకుంటే రాజకీయ నాయకుడా? నాకు అర్థం కానటువంటి అంశం ఏంటంటే కేవలం హిందువుల బిల్డింగ్లు కూల్చడానికి మాత్రమే మీరు ఏమన్నా ఎజెండా తీసుకున్నారా? హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి పరిస్థితి చూస్తూ ఉంటే పని తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. రోజు ఇంటర్వ్యూలకు ఇచ్చేటువంటి సమయం ఒక రాజకీయ నాయకుడిని మించి పబ్లిసిటీ హైప్ కోసం పనిచేస్తున్నటువంటి రంగనాథ్ ఐపీఎస్ గారు. జనరల్గా పొలిటీషియన్స్ పబ్లిసిటీ కోసం తాపత్రయపడతారు, కానీ పొలిటీషియన్స్ కన్నా ఎక్కువ పబ్లిసిటీ తాపత్రయం పడేటువంటి రంగనాథ్ గారు అసలు మీరు ఏం కోరుతా ఉన్నారు, మీ ఎజెండా ఏందో ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఐపీఎస్ అధికారులు వారి వృత్తిలో భాగంగా అవసరమైతే తప్ప మీడియా ముందుకు రారు. కానీ ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వారికి ఇంటర్వ్యూలు ఇస్తూ వారిని వారు ప్రమోట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి రంగనాథ్ గారు అదే పనిగా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ కొన్నిసార్లు కొంతమంది రాజకీయ నాయకుల్ని పరోక్షంగా డైరెక్ట్గా కూడా టార్గెట్ చేస్తున్నట్టుగా మాకు అవపడుతున్నది. నిన్న ఒక టీవీ ఇంటర్వ్యూ నేను చూస్తున్నా. ఆ తరుణంలో మొన్న నేను మాట్లాడినటువంటి అంశాన్ని వారు మాట్లాడుతూ ఇది పొలిటికల్ కంపల్షన్ తోటో లేకుంటే ఇంట్రెస్ట్ డ్రివెన్ తోటో నేను మాట్లాడుతున్నట్టుగా వారు చెప్తా ఉన్నారు. అంటే ఈ రకంగా మేము పొలిటీషియన్స్ ప్రజా సమస్యల మీద మాట్లాడతాం, మాకు అధికారం ఉన్నది. మేము ఉన్నదే ప్రజా సమస్యలను మాట్లాడడానికి, లేవనెత్తడానికి, దాని అంశాల మీద చర్చ చేయడానికి. నీకు నిజంగా అంత షోకుంటే కాకి బట్టలు వదిలేసి కద్దరు బట్టలు వేసుకొని రండి. కానీ మీరు ఈ రకంగా రాజకీయ నాయకుడిని ఉద్దేశించి మీరు మాట్లాడడం ఇది సమంజసం కాదు. ఇది మరి ఎంతవరకు ఇది మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ పరిమితులు మిమ్మల్ని పరిమితం చేస్తున్నాయో కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ప్రమోషన్ కోసం చేస్తున్నారా లేకుంటే మీకు ఏదన్నా ఒక ఎజెండా ఇచ్చినారా ఈ ప్రభుత్వం? నాకు అర్థం కావడం లేదు. గతంలో ఇట్లనే కేసీఆర్ గారు కూడా అప్పుడు ల్యాండ్ అక్విజిషన్ పూర్తిగా చేస్తే నీకు ఎమ్మెల్సీ ఇస్తారు, వెంకటరామరెడ్డికి అట్లనే ఎమ్మెల్సీ ఇచ్చినట్టు నీకు కూడా ఈ టార్గెట్ ఇచ్చి రేపేమన్నా నీకు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు మీకు ఏమన్నా ప్రోత్సహించి నడిపిస్తా ఉన్నారా? మరి నాకు అర్థం కావడం లేదు. కానీ ఈ రకంగా మీరు పోలీస్ అధికారి అనుకుంటున్నారా లేక మీరు పొలిటీషియన్ అనుకుంటున్నారా? నన్ను విమర్శించే ముందు ఒకసారి మీరు ఆలోచన చేసుంటే బాగుండేదని అడుగుతున్నా. ఇది మీ పోలీస్ సర్వీస్ కండక్ట్ రూల్స్కి విరుద్ధం కాదని చెప్పి కూడా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మీరు ఇంటర్వ్యూలు దేనికోసం ఇస్తా ఉన్నారు? ఎందుకు హైప్ క్రియేట్ చేస్తా ఉన్నారు? ఇప్పుడే ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ కూడా చూశాను. పెద్ద ఎత్తున ఈ హైడ్రాను భయపెట్టి హైదరాబాద్ మీద భయపెట్టేసి వసూలు జరుగుతూ ఉన్నాయి, నా దృష్టికి వచ్చింది అని చెప్పేసి ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా కామెంట్ చేసినట్టుగా టీవీలో నేను చూశాను. అంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా వచ్చింది, హైడ్రా వెనుక పెద్ద ఎత్తున వసూలు నడుస్తూ ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టి వరకు వచ్చిందని అంటే మరి దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏందో కూడా మరి ఒక్కసారి బయటకు పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎంత పారదర్శకంగా మీరు చేస్తూ ఉన్నారు, ఏ రకంగా హైడ్రా నడుస్తూ ఉన్నదో దీన్ని బట్టి అర్థమవుతున్నది. అదే ఇంటర్వ్యూలో ఇంకొక మాట కూడా రేవంత్ రెడ్డి గారు
అదే అదే ఇంటర్వ్యూలో ఒక్కొక్కసారి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రంగనాథ్ గారు చెప్తా ఉన్నారు, సంఘం అదేం చెరువు సల్కం చెరువులో ఓవైసీ గారి బిల్డింగ్స్ అట అకాడమిక్ ఇంట్రెస్ట్ లో విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఇమీడియట్ గా నిర్ణయం తీసుకోలేము, ఇమీడియట్ గా కూలగొట్టలేము అంటున్నారు కదా. దానికోసం 6 నెలలు వెయిట్ చేయాలా, లేదంటే అకాడమిక్ ఇయర్ కంప్లీట్ కావాలని చెప్పేటువంటి నీతులు చెప్పండి రంగనాథ్ గారు. మరి ఈ ఫార్ములా వేరే ఇన్స్టిట్యూషన్స్ కి వర్తించవా? మరి అది కేఎల్ఆర్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ లేకుంటే బల్లారాయశ్వరెడ్డి ఇన్స్టిట్యూషన్స్ లేకుంటే ఇంకొక ఇన్స్టిట్యూషన్ కో మీరు ఇచ్చినటువంటి నోటీసులు. మొన్న ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీని డిమాలిష్ చేశారు. మరి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ బిల్డింగ్ డిమాలిష్ చేసినప్పుడు ఆ రోజు మీకు విద్యార్థులు గుర్తుకు రాలేదా ఈ ప్రభుత్వానికి? మరి ఈరోజు ఓవైసీ బిల్డింగ్స్ కూల్చాలనంటే నీతులు చెప్తా ఉన్నారు. ఓవైసీ బిల్డింగ్ కూల్చడానికి మీకు అకాడమిక్స్ అడ్డం వచ్చినాయి, విద్యార్థులు అడ్డం వచ్చినారు. ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అకాడమిక్ ఇయర్ మీకు తెలుసా? వాళ్ళు నడిపేది ఓ డిగ్రీ కాలేజో కాదు, ఒక ఇంటర్మీడియట్ కాలేజో కాదు. దాంట్లో వొకేషనల్ కోర్సెస్ అని, ట్రైనింగ్ కోర్సెస్ అని రకరకాల కోర్సులు నడుస్తాయి. 365 రోజులు ఆ బిల్డింగ్ ఆక్యుపై ఉంటుంది. మరి 365 రోజులు బిల్డింగ్ ఆక్యుపై ఉన్నప్పుడు మీరు ఏ రకంగా దాన్ని కూలుస్తారు? 6 నెలల సమయం ఎందుకు కావాలి మీకు? మరి వారికి 6 నెలల సమయం కావాలన్నప్పుడు అన్ని బిల్డింగ్లకు కూడా అదే వర్తిస్తుంది కదా. మరి ఎన్కన్వెన్షన్ కూల్చే ముందు ఎన్కన్వెన్షన్ లో కొంతమంది మరి మ్యారేజ్ కోసమో ఫంక్షన్ల కోసమో అడ్వాన్స్లు కట్టి 2-3 రోజుల్లో వల్ల ఫంక్షన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు అప్పుడు ఆలోచన చేయలేదా? మరి అక్కడ కూడా మరి వాళ్ళంతా కూడా అడ్వాన్సెస్ ఇచ్చి ఉన్నారు. అక్కడ కూడా కొన్ని మరి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఫంక్షన్స్ అన్ని కూడా మరి డిస్టర్బ్ అవుతాయని చెప్పి ఆ రోజు ఎందుకు ఆలోచన చేయలేదు? మీరు కూల్చాలనుకున్నది 24 గంటలు కూలుస్తారు. కానీ ఈరోజు ఓవైసీది కాబట్టి కేవలం ఈరోజు మీ మిత్రుడైనటువంటి ఎంఐఎంకి చెందినటువంటి, ఎందుకంటే మీరే చెప్పినారు కదా అక్బరుద్దీన్ ఓవైసీని ఉప ముఖ్యమంత్రి చేస్తాను. ఈరోజు అక్బరుద్దీన్ ఓవైసీ మీరు చెప్పకుండా మీ ప్రభుత్వంలో డిఫాక్ట్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. మీరు సాక్షాత్తు సభలో చెప్పారు, మీరు నా వైపు రండి నేను ఉప ముఖ్యమంత్రి చేస్తాను. ఆ రోజు మీరు అఫీషియల్ గా అనౌన్స్ చేశారా, అన్అఫీషియల్ అనౌన్స్ చేశారా? ఈ రోజు వాస్తవంగా ఎంఐఎం లో ఉన్నటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ మీ ఈ ప్రభుత్వంలో డిఫాక్ట్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు కాబట్టి మీరు వాళ్ళ బిల్డింగ్లు ముట్టుకోవడానికి భయపడుతున్నారా, జంకుతున్నారా? ఈ రోజు వాళ్ళ బిల్డింగ్లు ముట్టడానికి మీకు చేతులు రావు, వాళ్ళ బిల్డింగ్లో వెళ్ళడానికి దమ్ము లేదు, ధైర్యం లేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మీరు చేస్తున్నటువంటి ఈ హైడ్రాలో కేవలం హిందువులు నివసించే ప్రాంతంలో చేస్తున్నటువంటి ఈ కూలకొట్టులు ఎందుకు ఓల్డ్ సిటీకి వెళ్ళడం లేదు? ఎందుకు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఎన్నో చెరువులు ఈరోజు కబ్జాకు గురైనటువంటి చెరువులలో ఉన్నటువంటి అక్కడ నిర్మాణాలు, ఇండ్లు, అక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ హాళ్ళు, అక్కడ ఉన్నటువంటి మరి కాలేజీలు కనబడతలేవా? ఓల్డ్ సిటీకి వెళ్ళే దమ్ము ధైర్యం మీ ప్రభుత్వానికి లేదా? లేకుంటే పూర్తిగా ఓవైసీ కనుసైగల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నదని అనుమానాలు వస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే మాదిరిగా ఓవైసీకి సన్నాయి నొక్కులు నొక్కినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అందుకే ఈరోజు కనుమరుగు అవ్వకుండా పోయింది. అందుకే ప్రజలు బుద్ధి చెప్పి బీఆర్ఎస్ ఈరోజు రిటైర్మెంట్ ఇచ్చారు. ఈరోజు మీరు కూడా అదే ముస్లింలు, అదే ఎంఐకు చెందినటువంటి అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన ఆస్తుల మీద, వారి బిల్డింగ్ల మీద చూడడానికి కూడా, అటువైపు చూడడానికి కూడా మీకు ధైర్యం సరిపోతలేదంటే ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నదో దీన్ని బట్టి అర్థమవుతున్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రంగనాథ్ గారు చెప్పారు నేను ఓవైసీ బిల్డింగ్ కూల్చడానికి మాకు 6 నెలల సమయం పడుతుందని చెప్పారు. ఓవైసీ బిల్డింగ్లు దాంట్లో స్టూడెంట్స్ ఉంటారంట, అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉన్నదంట. మరి అక్కడ ఉన్నటువంటి అకాడమిక్ ఇంట్రెస్ట్, అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్లు మరి అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉంటాయి కదా. మరి అక్కడ లేనటువంటి బ్యారియర్ ఇక్కడనే ఎందుకు ఉన్నది అని చెప్పి నేను సూటిగా రంగనాథ్ గారిని అడుగుతా ఉన్నాను. రంగనాథ్ గారికి భారీ ఆఫర్ ఇచ్చిండ్రేమో, రేపు నీకు ఎమ్మెల్సీ చేస్తా అని చెప్పి ఆఫర్ ఇచ్చిండ్రా, లేకుంటే మీకు ప్రమోషన్ ఇస్తామని చెప్పి ఆఫర్ ఇచ్చిండ్రో మాకు తెలియదు. కానీ ఈ రోజు రంగనాథ్ గారు కేవలం ఈ ప్రభుత్వం ఇచ్చే డైరెక్షన్స్ ప్రకారం ఒక వర్గానికి చెందినటువంటి ఆస్తులను మాత్రమే ధ్వంసం చేయడానికి మీరు ముందుకు నడుస్తున్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకు మరి ఓల్డ్ సిటీలో మీ బుల్డోజర్లు పనిచేయడం లేదు?
ఎందుకు ఓల్డ్ సిటీలో మీ హైడ్రా పనిచేయడం లేదు? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. సెలెక్టివ్ గా వెళ్తా ఉన్నారు, ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నట్టుగా ఈరోజు మాకు అనుమానాలు వస్తున్నాయి. అంతేకాదు మజ్లిస్ పార్టీకి సంబంధించినటువంటి సల్కం చెరువులో ఉన్నటువంటి కట్టడాలు కూల్చిన తర్వాతనే మీరు ఈ రాష్ట్రంలో వేరే ఇన్స్టిట్యూషన్స్ కానీ, వేరే బిల్డింగ్స్ కానీ, వేరే ఆస్తులు కానీ మీరు ముట్టుకోవాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందో అని భయం ఇస్తా ఉన్నది. మజ్లిస్ పార్టీ చెప్పినట్టుగానే మీరు నడుస్తున్నట్టుగా మేము భయపడతా ఉన్నాం. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, 100% ఆక్యుపై అయినటువంటి చెరువుని ముట్టుకోడట రంగనాథ్ గారు. మరి ఇదేం లెక్క, ఇదేం కథనో మాకు అర్థమైతే లేదు. ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన మాట, అయ్యా 100% ఆక్యుపై అయినటువంటి చెరువుని ముట్టుకోనంటే దాని అర్థం ఏంది అంటే వీళ్ళు తప్పు చేసిందా? 60% ఆక్యుపై 40% చెరువులు వదిలినందుకే తప్పు జరిగిందా? మీరు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తే రేపటి నుంచి కబ్జా చేసే వాళ్ళు 100% కబ్జా పెట్టేస్తారు. దీని అర్థం ఏందో నాకు అర్థం కావడం లేదు. 100% కబ్జా అయిన చెరువు ముట్టుకోడట అంటే వాళ్ళు 40% చెరువు వదిలినందుకు 60% ఆక్యుపై చేసినాం, తప్పు చేసినామని ఆలోచన మీరు క్రియేట్ చేస్తున్నారా? మాకు అర్థం కావడం లేదు. అంతేకాకుండా ఈరోజు ఎవరికి లేనటువంటి సెక్యూరిటీ, హైడ్రా కమిషనర్కి హ్యూజ్ సెక్యూరిటీ అంట. నాకు అర్థమైతే లేదు ఈ హైప్ ఏంది, కారణం ఏంది, ఆయన ఏం పొడిచిండు అని చెప్పి ఆయనకి ఇంత హై సెక్యూరిటీ ఇస్తున్నారు. అరే గతంలో అయ్యా ముఖ్యమంత్రి గారు, గతంలో మీరు ఒకసారి ఆలోచన చేస్తే ఐఎస్ఐ టెర్రరిస్టులు పట్టుకున్నటువంటి ఎంతో మంది పోలీస్ అధికారులు, నక్సలైట్లను ఎదురోడి పోరాడినటువంటి ఎంతో మంది పోలీస్ ఆఫీసర్లు, ఎంతో మంది నక్సలైట్లను అరెస్ట్ చేసి వారి ప్రాణాలు సైతం త్యాగం చేసేటువంటి పోలీస్ ఆఫీసర్లు, వారి కుటుంబాలు వాళ్ళ ప్రాణాలను అడ్డం పెట్టేసుకుని పోలీస్ అధికారులు ఎంతోమంది నక్సలైట్లను, ఐఎస్ఐ ఏజెంట్లను దొరకబట్టి ఈ రాష్ట్రంలో సంచలనమైనటువంటి మరి వారి పోలీస్ డ్యూటీ చేసేటువంటి వాళ్ళకు లేనటువంటి సెక్యూరిటీ ఈయనకు ఎందుకు ఇస్తున్నారో నాకు అర్థమైతే లేదు. దేనికోసం ఇస్తున్నారో నాకు అర్థమైతే లేదు. ఇంటి ముందు సెక్యూరిటీ అట, దానికోసం కూడా సోషల్ మీడియాలో, పేపర్లలో దానికోసం కూడా ఒక పెద్ద ఎత్తున ఒక చర్చ. ఎందుకు ఈ రంగనాథ్ గారికి ఇంతగానో మీరు పెద్ద ఎత్తున హైప్ ఇచ్చేసి, అరే ఎమ్మెల్సీ ఇచ్చుకోండి మాకు అభ్యంతరం లేదు, మీరు ఎమ్మెల్సీ కాదు రాజ్యసభ ఇచ్చుకున్నా మాకు అభ్యంతరం లేదు ముఖ్యమంత్రి గారు, కానీ ఈ రకమైనటువంటి హైపు, ఈ రకమైనటువంటి మరి కేవలం టార్గెటెడ్ గా ఆయనను పెట్టి కేవలం హిందూ ఆస్తులు మాత్రమే ధ్వంసం చేయాలని చెప్పేసి మీరు ఏమన్నా కంకణం కట్టుకుంటే దానిని భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య ఉండదు. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఓల్డ్ సిటీలో అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూడా మీరు తొలగించండి. అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలతో పాటు ఓవైసీకి సంబంధించిన ఆస్తుల్ని కూడా మీరు తొలగించిన తర్వాతనే మీరు ఇక్కడ ఉన్నటువంటి వేరే చెరువులు కూడా మీరు మేము దానికి అబ్జెక్షన్ చెప్పడం లేదు, మీరు రిస్టోరేషన్ చేయండి, ట్యాంక్స్ రిస్టోరేషన్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ డిమాలిషన్ చేయండి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏమున్న డిమాలిషన్ చేయండి. కానీ ఈ రకంగా కేవలం ఒక వర్గానికి చెందినటువంటి ఆస్తులను మాత్రమే మేము టార్గెట్ చేస్తాం. ఓల్డ్ సిటీ నా పెరిఫరీలో లేదు, తెలంగాణ రాష్ట్రంలో లేదు, అక్కడికి మేము వెళ్ళము, అక్కడ బుల్డోజర్లు నడవు, అక్కడ బుల్డోజర్లు పంపలేము అనే తీరుగా మీరు మాట్లాడడం మాత్రం ఇది సమంజసం కాదు. దీన్ని మేము ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు కనీసం పాత బస్తీలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు ఎన్ని, అక్కడ ఉన్నటువంటి చెరువులు ఎన్ని, అక్కడ చెరువులు ఉన్నటువంటి అక్రమ నిర్మాణాల్లో ఇప్పటి వరకు ఎన్ని ఐడెంటిఫై చేశారు? కనీసం ఒకటన్నా కూల్చే ప్రయత్నం అన్నా మీరు చేశారా? ఓల్డ్ సిటీకి మీకు బుల్డోజర్లు కనీసం వెళ్ళడానికి తోవ తెలుస్తలేదా? మాకు అర్థం కావడం లేదు. ఈ రకంగా చెరువులు ఓల్డ్ సిటీలో ఉన్నాయా, హైదరాబాద్ శివార్లో ఉన్నాయా అనేది ప్రశ్న కాదు. ఎక్కడైనా చెరువుే. చెరువును మీరు పరిరక్షించాలని చెప్పేసి మీకు ఆలోచన ఉన్నప్పుడు మీరు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి చెరువులు కూడా పరిరక్షించాల్సిన బాధ్యత మీకున్నది. ఈ హైడ్రాకు చట్టబద్ధత కల్పించండి.
జీవోల మీద నడవదు. వారికి నోటీస్ ఇచ్చే అధికారం కూడా లేదు కాబట్టి వారికి చట్టబద్ధత కల్పించి మీరు రిజిస్ట్రేషన్ చేయాలంటే మరి ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు 6 నెలల సమయం అట, అకాడమిక్ ఇయర్ అయ్యే వరకు వెయిట్ చేస్తారట, కానీ ఇంకొక వరకు మాత్రం వెయిట్ చేయరట. ఇలాంటి డిస్క్రిమినేషన్ మంచిది కాదు. ఇలాంటి పద్ధతులు దయచేసి మానుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఈ రకంగా అధికారులు మాట్లాడి పర్సనలైజ్ చేసి అధికారులు మాట్లాడితే ఇంకొకసారి మేము ప్రివిలేజ్ మోషన్స్ మూవ్ చేయాల్సినటువంటి కంపల్షన్స్ మీరు దయచేసి మాకు క్రియేట్ చేయొద్దు. మీరు మీ పరిమితుల్లో ఉండండి, మీరు పని చేయండి. మీకు ప్రమోషన్స్ పని చేస్తారా, మీకు రాజ్యసభ టికెట్ల కోసం రాజకీయాల కోసం పనిచేస్తారా, అది మీ సొంతమైనటువంటి నిర్ణయం. కానీ ఒక రాజకీయ నాయకుడిగా వ్యవహరించే బదులు ఒక అధికారిగా మీరు వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పి మీకు సూచన చేస్తూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు దయచేసి నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిందిగా సలహా ఇస్తూ ఈ హైప్ను తగ్గించుకొని మీరు ఓల్డ్ సిటీలో కూడా అక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాలను ఎప్పటిలోగా తొలగిస్తారో దానికి ఒక శ్వేతపత్రం ఇస్తారా, ఒక లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, మీరు లిస్ట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఒక లిస్ట్ ఇచ్చి వెబ్సైట్లో పెట్టి మరి ఒకటొకటిగా ఎప్పటి లోపల కూలుస్తారో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.